ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీపీజీ ఈసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్లో మీకు సీట్ ఏ విధంగా అలాట్ చేస్తారు అంటే బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ పెట్టి అలాట్ చేస్తారా, జెండర్ పెట్టి అలాట్ చేస్తారా, క్యాస్ట్ పెట్టి అలాట్ చేస్తారా, అసలు మీకు ఆన్లైన్లో సీట్ ఏ విధంగా అలాట్ చేస్తారు, అలాగే వెబ్ ఆప్షన్స్ ఏవైతే మీరు ఇస్తారో సేవ్ చేస్తారో అసలు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే బెటర్ అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీపీజీ ఈసెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే వెంటనే వస్తూ ఉంటాయి. అయితే మనకి ఏపీపీజీ ఈసెట్ 2024కి సంబంధించి ముందుగా మీకు ఆన్లైన్లో సీట్ ఏ విధంగా అలాట్ చేస్తారు అని అయితే మీకు క్లియర్ కట్గా అయితే తెలియాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి డేటా అనమాట. అంటే లాస్ట్ ఇయర్ యొక్క సీట్ అలాట్మెంట్ బేస్డ్ ఆన్ మీకు అయితే క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏపీపీజీ ఈసెట్ 2023 అడ్మిషన్ అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి అలాట్మెంట్. ఇక్కడ మనకు చూసుకోవచ్చు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఏపీపీజీ ఈసెట్ క్యాండిడేట్ ఫేజ్ 1 అని చూపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు దిస్ ఈజ్ ఇన్ఫార్మ్ that the options exercised by the candidates has been proceed based on మీ మెరిట్ చెక్ చేస్తారు అండ్ ర్యాంక్ అండ్ లోకల్ ఏరియా అండ్ జెండర్ అలాగే కేటగిరీ అలాగే స్పెషల్ రిజర్వేషన్ ఎన్సీసీ కానీ స్కౌట్స్ కానీ సిఏపి కానీ ఇవన్నీ చెక్ చేసుకొని మీకు సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో మీకు ఆన్లైన్లో సీట్ ఏ విధంగా అలాట్ చేస్తారు, మీ మెరిట్ ఓకేనా, అండ్ మీ యొక్క ర్యాంక్ చెక్ చేస్తారు, లోకల్ ఏరియా చెక్ చేస్తారు, జెండర్ చెక్ చేస్తారు, కేటగిరీ చెక్ చేస్తారు, స్పెషల్ రిజర్వేషన్ ఉంటే స్పెషల్ రిజర్వేషన్ చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మీకు సీట్ అలాట్ చేసేస్తారు. ఓకేనా. సో మాకు ర్యాంక్ టాప్గా వచ్చింది, మాకు ఇందులో సీట్ రాలేదేంటి, మా క్యాస్ట్ పరంగా సీట్ రాలేదంటే సో ఇవన్నీ డేటా చెక్ చేసుకొని మీకు సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ర్యాంక్ ఒకటే కాదు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మీకు ఏ కాలేజీలో అలాట్ అయింది అనేది కూడా మీకు సీట్ అలాట్మెంట్లో చూపిస్తుంది. అండ్ మీకు ఈ యొక్క జెండర్ అనే ఏ కేటగిరీలో సీట్ అలాట్ అయింది. అండ్ గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్ ఎవరికైతే అలాట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఫీజు రిమెంట్స్ అనేది ఎలిజిబుల్, లేకపోతే ఫీజు రిమెంట్స్ అనేది రాదు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మనకి 60,000 ఫీజు ఉంటే ఇక్కడ 0 రూపీస్ కానీ ఉన్నట్టయితే మీరు ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే మీకు అయితే పేమెంట్ అనేది చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఇస్తారో ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అంటే ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలి అనేది. ఇప్పుడు నేను ఒక క్యాండిడేట్ డేటా అయితే మీకు క్లియర్ కట్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకొచ్చి ఈ ఆప్షన్స్ ఈ క్యాండిడేట్ అయితే 12 ఆప్షన్స్ అయితే సేవ్ చేసుకోవడం అయితే జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ అయితే పెట్టుకున్నాడు. ఈ పెండింగ్ ఆప్షన్స్లో ఆల్రెడీ స్టార్టింగ్ డిస్కస్ చేసాం కదా, మీకు సీట్ ఎలా అలాట్ చేస్తారు, ర్యాంకు, జెండరు అలాగే మీ కేటగిరీ అండ్ ఈ యొక్క లోకల్ ఏరియా అండ్ స్పెషల్ రిజర్వేషన్ ఇవన్నీ చెక్ చేస్తారు. అయితే మీరు పెట్టిన స్టార్టింగ్ ఆప్షన్లో లోకల్ ఏరియా, జెండర్, మెరిట్, ర్యాంక్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఒకవేళ దీనికి ఆ యొక్క కాలేజీ కట్ ఆఫ్కి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది. సెకండ్ ఆప్షన్లో కూడా మీ ర్యాంకు, జెండరు, ఈ కేటగిరీ ఇక్కడ ఆన్లైన్లో మనకి డేటా అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇది మ్యాచ్ అవ్వలేదు అనుకోండి కట్ ఆఫ్ ప్రకారంగా థర్డ్ స్పెషలైజేషన్కి వెళ్తుంది అనమాట. ఈ యొక్క లోకల్ ఏరియా, జెండర్, ర్యాంక్ ఇలాగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాండిడేట్కి పెట్టిన 12 ఆప్షన్లో ఈ క్యాండిడేట్ పెట్టిన 12 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ 12 ఆప్షన్లో కూడా ఎక్కడ కూడా సీట్ అలాట్ అవ్వలేదు అనుకోండి, ర్యాంక్, జెండర్ దేనికి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి ఇక్కడ నో కాలేజెస్ అలాటెడ్ టు యూ అని వస్తుంది అనమాట. సో ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. 1-2 ఆప్షన్స్ అనేవి కాదు, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు టాప్ కాలేజెస్ ఏవైతే ఒక 10 పెట్టుకొని ఉంటారో ఆ 10 దాటిన తర్వాత కిందకి వెళ్తుంది అనమాట. సో ఆప్షన్స్ ఇది రాకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్కి వెళ్తుంది, నెక్స్ట్ ప్రిఫరెన్స్కి వెళ్తుంది, నెక్స్ట్ ప్రిఫరెన్స్కి వెళ్తుంది. అందుకే ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఒక కాలేజ్ రాకపోయినా ఇంకో కాలేజీలో సీట్ అలాట్ అయ్యో ఉంటుంది. అంటే నో కాలేజెస్ అలాట్ టు యూ ప్రకారం ఇప్పుడు ఫస్ట్ కాలేజ్, సెకండ్ కాలేజ్, థర్డ్ కాలేజ్, ఫోర్త్ కాలేజ్ పెట్టారు. ఇందులో రాకపోయినా సో నెక్స్ట్ ప్రిఫరెన్స్కి వెళ్తుంది కదా. సో ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ కాలేజెస్ అయితే ఇచ్చుకోండి. సో మీకు బాగా యూటిలైజ్ అవుతుంది. అన్ని సెట్లో కూడా ఇదే చెప్తాను. సీట్ అలాట్మెంట్ అయ్యేటప్పుడు అగైన్ మీరు ఈ మిస్టేక్ చేయొద్దు అనేది క్లియర్గా చెప్తున్నాను అనమాట. సో మీకు ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నా. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.